ఈ ఈ వీడియోలో ముఖ్యంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాచింగ్స్ అంటే జతపరచుట, తెలుగులో జతపరచుట, మ్యాచింగ్ ఈ టాపిక్ని ఈ వీడియోలో ఇస్తున్నాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాచింగ్ అనేవి క్వశ్చన్ పేపర్స్లో ఉన్నాయి కాబట్టి మ్యాచింగ్ ఒకటి ఇస్తున్నాం. ఈ మ్యాచింగ్లో ప్రధానంగా క్రానాలజీ మీన్స్ ఇక్కడ ఈ టైమ్ సీక్వెన్స్. క్రానాలజీ అంటే ఒక క్రమంలో చరిత్ర సంబంధించినటువంటి అంశాలని ఒక క్రమంలో డేట్ వైజ్గా మనం రాస్తే దాన్ని క్రానాలజీ అంటాం. ఉదాహరణకి భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు తర్వాత బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. ఆ మొఘల్ చక్రవర్తుల కాలాన్ని 1500 దగ్గర నుండి మొదలు పెడితే క్రమంగా 1500, 1600, 1700, చివరిలో 1800 ఈ డేట్ వైజ్గా చూస్తే దాన్ని క్రానాలజీ అంటాం. ఆ క్రానాలజీ పరంగా ఉండేదాన్ని టైమ్ సీక్వెన్స్ అంటే ఇంగ్లీష్లో. నెక్స్ట్ సీస్మోగ్రాఫ్ అంటే భూ ప్రకంపనలు, రైడ్స్ అర్త్ మూమెంట్స్. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు సీస్మోగ్రాఫ్ అనేది ఒక పెన్సిల్ లాగా ఉంటుంది. అది పేపర్ మీద ప్రకంపనల యొక్క తీవ్రతని రాస్తూ ఉంటుంది. దాన్ని సీస్మోగ్రాఫ్ అంటారు. రైడ్స్ అర్త్ మూమెంట్స్. ఇగోమానియాక్ అంటే అబ్నార్మల్లీ సెల్ఫ్ అబ్జార్బ్డ్. ఈగోయిజం అంటే గర్వి, తనకు తానుగా ఎక్కువ అనుకునే వ్యక్తిని ఈగోయిస్ట్ అంటారు. ఆ ఇగోమానియాక్ అంటే అదొక తత్వం, మనస్తత్వం. నేనే గొప్ప, అన్నిటికీ నేనే అనే ఫీలింగ్ ఉండేదాన్ని ఈగోమానియాక్ అంటాం. బ్యాంక్రప్ట్ అంటే దివాళా తీసిన అనేటువంటి అర్థం. బరస్ట్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ బరస్ట్ అయిపోయిందని, మెయింటైన్ కావట్లేదని. ప్రిసైజ్ అంటే యాక్యురేట్ వితౌట్ ఎక్స్ట్రా అంటే క్లుప్తంగా, ఖచ్చితత్వంగా, ఎలాంటి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా, దానికి ఎలాంటి ఎక్స్ట్రాగా చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదాన్ని ప్రిసైజ్, ఖచ్చితత్వం అని. ఈ విధంగా మ్యాచింగ్ ఉంటుంది. విద్యార్థులు ఈ మ్యాచింగ్ని ఫాలో కావాలి. ప్రతిరోజు ఒక వీడియో మా ఛానల్ నుంచి టీ మాల్యాద్రి ఇంగ్లీష్ N3N ఇంగ్లీష్ ఛానల్ వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.